తెలంగాణ మంత్రుల వివాదంపై కాంగ్రెస్ అధిష్టానం సీరియస్ అయింది. వివాదానికి పులి స్టాప్ పెట్టేందుకు రంగంలోకి పీసీసీ చీఫ్ దిగారు. పీసీసీ చీఫ్ ఆదేశాలతో మంత్రులు పొన్నం, అడ్లూరిని మహేష్ గౌడ్ నివాసానికి వెళ్లారు. ఇద్దరితో మహేష్ కుమార్ గౌడ్ చర్చలు జరిపి సంధి కుదుర్చారు. దీంతో ఇద్దరి మధ్య వివాదం సద్దుమణిగింది. మరోవైపు ఈ భేటీకి ముందు మంత్రి అడ్లూరితో వివాదంపై మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు. అడ్లూరి మనసు నొచ్చుకున్నందుకు తాను విచారిస్తున్నానని తెలిపారు. రాజకీయ దురుద్దేశంతో తన వ్యాఖ్యలను కొందరు వక్రీకరించారని మండిపడ్డారు. తాను లక్ష్మణ్ను వ్యక్తిగతంగా దూషించలేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ లో తమకు 30 ఏళ్ల అనుభవం ఉందని, తమ ఇద్దరి అనుబంధం ఎప్పటికీ ఇలాగే కొనసాగుతుందని తేల్చి చెప్పారు. మరోవైపు మంత్రి పొన్నం ప్రకటనపై మంత్రి అడ్లూరి లక్ష్మణ్ సంతృప్తి చెందలేదు. పొన్నం చింతిస్తున్నా అనడం కంటే పొరపాటు జరిగిందని అనుకుంటే బాగుండిందని అభిప్రాయం వ్యక్తం చేశారు. పొన్నం మాట్లాడిన మాటలు రాష్ట్రమంతా చూసిందని మంత్రి లక్ష్మణ్ చెప్పారు. తెలంగాణ మంత్రుల వివాదంపై కాంగ్రెస్ అధిష్టానం సీరియస్ అయింది. వివాదానికి పులి స్టాప్ పెట్టేందుకు రంగంలోకి పీసీసీ చీఫ్ దిగారు. పీసీసీ చీఫ్ ఆదేశాలతో మంత్రులు పొన్నం, అడ్లూరిని మహేష్ గౌడ్ నివాసానికి వెళ్లారు. ఇద్దరితో మహేష్ గౌడ్ చర్చలు జరిపి సంధి కుదిర్చారు. దీంతో ఇద్దరి మధ్య వివాదం సద్దుమణిగింది. ఇక ఇదే అంశంపై పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, చెప్పండి. రైట్, మనతో ఏదైతే మంత్రులు అడ్లూరి పొన్నం వివాదం రోజు రోజుకు చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవాలి. ఇక ఈ అంశంలో టీపీసీసీ కూడా జోక్యం చేసుకుంది. అయితే ఈ నేపథ్యంలో ఏదైతే హైదరాబాద్ లోని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ నివాసంలో మంత్రులు అడ్లూరి పొన్నంతో జరిపిన చర్చలు సఫలమని చెప్పుకోవాలి. అయితే మంత్రులు ఎవరైతే అడ్లూరి లక్ష్మణ్, పొన్నం మధ్య ఈ వివాదం అనేది ముగిసిందని కూడా చెప్పుకోవాలి మనకు. అయితే వాళ్ళు ముఖ్యంగా అక్కడ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, మాకు పార్టీ సంక్షేమం ముఖ్యం, మంత్రి లక్ష్మణ్ కు క్షమాపణ చెప్తున్నాను, సామాజిక న్యాయానికి కాంగ్రెస్ ఛాంపియన్ అని కూడా కామెంట్ చేశారు. అయితే మంత్రి లక్ష్మణ్ కుమార్ కు క్షమాపణ చెప్పిన ప్రభాకర్, లక్ష్మణ్ బాధపడిన దానికి నేను క్షమాపణ కోరుతున్నా, లక్ష్మణ్ గారికి వ్యక్తిగతంగా క్షమాపణ చెప్తున్నా, అయితే కరీంనగర్ మాదిగ సామాజిక వర్గంతో నేను కలిసి పెరిగానంటూ కూడా మంత్రి పొన్నం ప్రభాకర్ చర్చల అనంతరం మాట్లాడిన కామెంట్స్ మనం చూస్తా ఉన్నాం. అయితే ఈ వివాదం మొత్తానికి అంతా కూడా ఒక మీడియా సమావేశంలో మంత్రి పొన్నం చేసిన కామెంట్స్ అర్థంతానికి ఊపిరి వచ్చాయని చెప్పుకోవాలి. ఆయనకి ఏం తెలుసు దున్నపోతూ అంటూ మంత్రి పొన్నం చేసిన ఆ వ్యాఖ్యలే వివాదానికి ఇంత స్థాయిలో కారణమయ్యాయి. అయితే మంత్రి అడ్లూరితో వివాదంపై విచార వ్యక్తం చేస్తున్నాను, అడ్లూరి మనసు నొచ్చుకొని ఉంటే చింతిస్తున్నాను, నా రాజకీయ దురుద్దేశంతో నా వ్యాఖ్యలను కొందరు వక్రీకరించారంటూ, మాది 30 ఏళ్ల బంధం అంటూ కూడా మంత్రి కామెంట్ చేసినప్పటికీ ఆ కామెంట్స్ పై ఏదైతే అడ్లూరి లక్ష్మణ్ అయితే దానికి సంబంధించి సంతృప్తి చెందలేదని చెప్పుకోవాలి. అనంతరం పొన్నం వ్యాఖ్యలు ఆయన విజ్ఞప్తిగా వదిలేస్తున్నట్టు, నేను పార్టీ లైన్ దాటినట్టు కూడా అడ్లూరి చెప్పుకొచ్చే ప్రయత్నం చేశాడు. పార్టీ కోసం ఒక మెట్టు దిగడానికనే సిద్ధమే, మంత్రి పొన్నం ప్రకటనపై మాత్రం సంతృప్తి చెందలేదంటూ కూడా అడ్లూరి లక్ష్మణ్ చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తారు. చింతిస్తున్నాను అనకంటే కూడా పొరపాటు జరిగిందంటే బాగుంటుందని కూడా సూచించే ప్రయత్నం చేశారు. అయితే పొన్నం మాట్లాడిన మాట రాష్ట్రం అంతా చూసిందంటూ మంత్రి ఎవరైతే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేసే ప్రయత్నం చేశారు. ఇటు ఓవరాల్ గా ఇవాళ ఇందాక ఏదైతే పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ నివాసంలో జరిగిన ఈ భేటీ ఏదైతుందో ఆ భేటీలో ఈ వివాదానికి తెరబడిందని చెప్పి వివాదం ముగిసిందని చెప్పుకోవాలి. మనస. ఓకే, థ్యాంక్ యూ శ్రీకాంత్.